రీసెంట్గా ఒక ఇద్దరు పిల్లలు లిల్ అండ్ ఎరిక్ అనమాట. ఇద్దరు అన్నదమ్ములే. ఈ అన్నదమ్ములు ఇద్దరు ఏం చేశారంటే వాళ్ళ అమ్మ నాన్నలు కూర్చొని ఇంట్లో వాళ్ళకి నచ్చిన మూవీ పెట్టుకొని టీవీ చూసి ఎంజాయ్ చేస్తుంటే ఈలోపే ఈ అన్నదమ్ములు ఇద్దరు కూడా ఇంట్లోకి వెళ్ళి గన్స్ పట్టుకొని వెళ్ళారు. గన్స్ పట్టుకొని గన్స్ని లోడ్ చేసి అమ్మని నాన్నని ఇద్దరిని కాల్చి చంపేశారు. అండ్ ఇలా చంపేసిన తర్వాత బయటకు వచ్చి పోలీసులు కాల్ చేశారు. పోలీసులు కాల్ చేసి ఏడుస్తూ, సార్ ఇలా మా అమ్మ నాన్నని ఎవరో చంపేశారు, మీరు ఫాస్ట్గా రండి, మాకేం అర్థం కావట్లేదని చెప్పి ఏడుస్తూ ఫోన్ కట్ చేస్తారు. ఈలోపు పోలీసులు లొకేషన్ అన్ని తెలుసుకొని అక్కడికి వచ్చారు. ఈ అన్నదమ్ములు ఇద్దరు అమ్మ నాన్నలు ఎందుకు చంపేశారు, ఈ ఇన్సిడెంట్ మొత్తం ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, అండ్ పోలీసులు వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగింది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. ఇప్పుడు ఈ దారుణమైన ఇన్సిడెంట్ జరిగింది మన ఇండియాలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ కాదు, ఎక్కడ అమెరికాలో జరిగింది. అండ్ ఎక్కడ జరిగినా సరే ఇన్సిడెంట్ దారుణమైందే. ఈ లిల్ అండ్ ఎరిక్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు కూడా అన్నదమ్ములు. వీళ్ళకి ఎంత ఏజ్ 21, ఒకరికి 18, ఒకరికి అంటే ఒకరికి 21 సంవత్సరాలు, ఒకరికి 18 సంవత్సరాలు ఉంటాయి. అండ్ అమ్మ నాన్న ఎవరైతే ఉన్నారో మ్యాక్సిమం అమెరికాలో ఏం చేస్తారంటే 18 years దాటిన తర్వాత పిల్లల్ని వదిలేయడం అలాంటివి చేస్తుంటారు. కానీ వీళ్ళు ఇంకా పెంచుకుంటున్నారు. ఈ అమెరికాలో ఎలాగుంటుందంటే 18 years దాటిన తర్వాత పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ మాట వినకపోయినా పర్లేదు, ఫ్రీగా వదిలేస్తారు వాళ్ళని. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ లిల్ అండ్ ఎరిక్ అని ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు కదా, చిన్నప్పటి నుంచి ఇంట్లోనే పెరిగారు. అండ్ అమ్మ నాన్నలు కూడా బాగా సెటిల్ అయ్యి బాగా సంపాదించారు అండ్ పెద్ద ఇల్లు కొన్నారు. ఇప్పుడు ఈ లిల్ అండ్ ఎరిక్కి అమ్మ నాన్నలు కూడా ఉన్నారు కదా, ఈ ఫ్యామిలీ మొత్తానికి అమెరికాలో ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. వీళ్ళకి పెద్ద ఓన్ బిల్డింగ్ ఉంది, అలాగే పెద్ద ప్లేస్ కూడా ఉంటుంది అక్కడ. అంటే ఒక పెద్ద బంగ్లా అనుకోండి. అండ్ ఈ బంగ్లా ఉంది కదా, ఈ బంగ్లాలో చాలా రూమ్స్ ఉంటాయి. అయితే ఒక రూమ్లో వీళ్ళ అమ్మ నాన్న టీవీ చూస్తున్నారు. మామూలుగా అమ్మ నాన్న టీవీ చూస్తున్నారంటే పిల్లలు వెళ్ళినా సరే ఏమనుకోరు కదా. అలాగే ఇద్దరు అన్నదమ్ములు ఏం చేశారంటే డోర్ తీసుకొని లోపలికి వెళ్ళారు. అండ్ వీళ్ళ హ్యాండ్స్లో 2 guns ఉన్నాయి. అదే పెద్దోడి చేతిలో ఒక గన్ను, చిన్నోడి చేతిలో ఒక గన్ను. అండ్ ఈ గన్స్ వీళ్ళకి ఎలాగొచ్చినాయి అంటే వీళ్ళు ముందుగానే ఇదంతా చేయకముందలే గన్స్ ఆర్డర్ చేసుకున్నారు. సో ఇలా గన్స్ అయితే ముందుగానే బుక్ చేసుకున్నారు. అండ్ ఇప్పుడు అమ్మ నాన్నలు ఇద్దరు కూడా టీవీ చూస్తున్నారు కదా ఇంట్లో కూర్చొని. ఆ రూమ్లోకి వీళ్ళిద్దరు వెళ్ళి గన్స్ని లోడ్ చేసి వీళ్ళ నాన్నని షూట్ చేశారు. షూట్ చేసిన తర్వాత అతనికి హెడ్ పైన తగిలింది బ్యాక్ సైడ్ నుంచి. అండ్ ఎప్పుడైతే వీళ్ళు ఫాదర్ని ఎలా షూట్ చేశారో బ్యాక్ సైడ్ నుంచి, అప్పుడే వాళ్ళ అమ్మ ఎవరైతే ఉన్నారో ఆవిడ పాకుంటూ బయటికి పారిపోదామని ట్రై చేస్తే ఆవిడని కూడా షూట్ చేశారు. ఇలాగా వీళ్ళ నాన్న ఎవరైతే ఉన్నారో అతని బాడీలోకి 6 bullets దించారు. అండ్ అలాగే వీళ్ళ అమ్మగారు ఎవరైతే ఉన్నారో చిన్నప్పటి నుంచి కనిపించిన అమ్మగారు, ఆవిడ బాడీలోకి 10 bullets దించారు. అండ్ ఇలా దించి ఇద్దరిని ఇంత దారుణంగా చంపేశారు కదా. అండ్ వీళ్ళ ఏజ్ కూడా అంతా 21, 18, చాలా చిన్నపిల్లలు. వీళ్ళిద్దరు చంపంటే ఎవరికి డౌట్ రాకూడదని చెప్పి ఈ గన్స్ ఏవైతే ఉన్నాయో దూరంగా పట్టుకెళ్ళి పడిస్తారు, అక్కడ పడేసి. అండ్ వీళ్ళు అలాగే బిఫోర్గా మర్డర్ చేయకముందులా మూవీ టికెట్స్ తీసుకున్నారు. మూవీ టికెట్స్ తీసుకుంటే అంటే ఆ టైంకి వీళ్ళు థియేటర్లో ఉన్నట్టు అలా ప్లాన్ చేసుకున్నారు కదా. అండ్ ఇప్పుడు షూట్ చేస్తారు కదా, షూట్ చేసిన తర్వాత బయటకు వచ్చి పోలీసులు కాల్ చేసి సరేలా మా అమ్మ నాన్నని ఎవరో చంపేశారని చెప్పి పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. ఈలోపు పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చిన తర్వాత అడుగుతారు కదా అసలు ఏంటి అలా జరిగిందని చెప్పి. అప్పుడు ఇద్దరు పిల్లలు ఏం చేశారంటే పోలీసులకు ఒక స్టోరీ చెప్పారు. ఏమని, మేము ఇలా అమ్మ నాన్నలు ఇంట్లో టీవీ చూస్తున్నారు, మేమేమో సరదాగా మూవీకి వెళ్ళాం, మూవీకి వెళ్ళి వచ్చేలోపు ఇక్కడ చూస్తే అమ్మ నాన్న ఇద్దరిని కూడా షూట్ చేస్తున్నారు, ఫుల్ బ్లడ్ అవన్నీ ఉన్నాయి రూమ్ మొత్తం, మాకేం అర్థం కావట్లేదు, మా అమ్మ నాన్నని ఎవరు చంపేశారు మీరు చూడండి అంటే పోలీసులు ఓకే నిజం అనుకొని నమ్మేశారు. దాని తర్వాత పోలీసులు ఎందుకో డౌట్ పడ్డారు. అండ్ ఇప్పుడు పోలీసులు ఈజీగా నమ్మారు కదా, పోలీసుల తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళని గట్టిగా అడిగితే అప్పుడు ఏం చెప్పారంటే వీళ్ళు మేమే చంపమని చెప్పి ఫైనల్గా ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత అసలు మీరు ఎందుకు చంపారు మీ అమ్మ నాన్నని అని అడిగితే వాళ్ళు చిన్నప్పటి నుంచి మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నారు, సరిగా ఉండవట్లేదు, అవి ఇవన్నీ రీజన్స్ చెప్తున్నారు. మీరు చేసిన చాలా తప్పు అని చెప్పి వాళ్ళకి కేసు ఫైల్ చేసి జైల్లో వేస్తారు. అండ్ అలాగే ఇద్దరు కూడా ఒక లాయర్ ఉన్నారు వాదించడానికి. ఆ లాయర్ ఏం చెప్తున్నాడంటే ఇద్దరు కూడా ఇంట్లో అమ్మ నాన్నల ఒత్తిడి తట్టుకోలేక వాళ్ళు పడుతున్న నిమిషాలను భరించలేక ఇద్దరు కూడా ఇంట్లో ఇద్దరిని సరిగ్గా చూసుకోవట్లేదు, ఎప్పటికప్పుడు కొడుతున్నారు, తిడుతున్నారు, అంటే ఎప్పటికైనా సరే వీళ్ళని చంపేస్తారని చెప్పి భయంతో వీళ్ళే ముందుగా చంపేశారని చెప్పి ఈ లాయర్ వాదిస్తున్నాడు వీళ్ళ వైపు, పిల్లల వైపు. ఇది దేనివల్ల చేసినా సరే ఇలా మనుషులను చంపడం అనేది తప్పు అని చెప్పి వీళ్ళు లైఫ్ టైం జైలు వేస్తారు వీళ్ళిద్దరికీ కూడా. అండ్ వేసిన తర్వాత అలా కొన్ని రోజులకి ఇప్పుడు 2024లోనో 2025లోనో కేసు పైన అలా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఆ ఇన్వెస్టిగేషన్లో ఏం తెలిసిందంటే ఈ ఇద్దరు అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగానే ఒక లెటర్లో రాసుకున్నారు ఎప్పుడో చిన్నప్పుడు. అంటే వాళ్ళకి ఒక 8 years 10 years దాటిన తర్వాత ఒక లెటర్లో రాసుకున్నారు. అండ్ దాన్ని దాచుకున్నారు ఆ లెటర్ని. ఆ లెటర్లో ఏంటంటే అమ్మ నాన్నలు ఇలాగ ఇబ్బంది పడుతున్నారు అవన్నీ కూడా రాసుకున్నారు వాళ్ళు. రాసుకున్న తర్వాత ఆ లెటర్ వీళ్ళకి దొరికింది పోలీసులకి. దొరికిన తర్వాత పోలీసులు దాన్ని ఒక ఎవిడెన్స్గా చూపించారు. చూపించడం వల్ల ఏంటంటే ఓకే దానివల్ల అవ్వచ్చు అనుకొని వాళ్ళకి ఏదైతే లైఫ్ టైం జైలు వేసారో దాన్ని కొట్టి 50 years వేశారు. అండ్ అలాగే అసలు వీళ్ళు ఎందుకు చంపారంటే మెయిన్గా వాళ్ళకున్న ఆస్తి మొత్తం వీళ్ళిద్దరికి ఇస్తారు ఎవరని చెప్పి భయంతో అమ్మ నాన్న ఇద్దరిని చంపేస్తే ఆస్తి మొత్తం మనకే కదా వస్తుంది అనుకొని ఇలా తప్పుగా ఆలోచించి అమ్మ నాన్న ఇద్దరిని కూడా చంపేశారు. కానీ ఇప్పుడు జైల్లో కూర్చున్నారు.